జూన్ 1వ తారీఖు నుంచి ఏదైతే థియేటర్లు బంద్ చేయాలి అని చెప్పి ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద అందరూ కూడా కలిసి కూర్చొని కూలంకుషంగా చర్చించి అందరికీ ఉపయుక్తకరమైనటువంటి విధానాన్ని అమలు పరుద్దామని చెప్పేసి నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ అందరూ అనుకోవడం జరిగింది. సో దాని మీదుగానే ఈరోజు ఉదయం డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఫిలిం ఛాంబర్లో సమావేశం అవడం జరిగింది. ఎగ్జిబిటర్లు అడుగుతున్న దాంట్లో కూడా న్యాయం ఉంది, షేరింగ్ విధానంలో కూడా కొన్ని మార్పులు రావడం మంచిది అని చెప్పేసి వాళ్ళు కూడా తమ తమ ప్రతిపాదనల్ని పెట్టడం జరిగింది. అలాగే తర్వాత నిర్మాతలందరూ కూడా కూర్చొని ఇదే అంశం మీద వాళ్ళు కూడా చర్చించుకోవడం జరిగింది. తర్వాత డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కలిసి ఎటువంటి ప్రతిపాదనల్ని మనం పెడితే ఈ సమస్య అనేటువంటిది సాల్వ్ అవుతుంది, అందరూ కూడా అందరికీ ఆమోదకరంగా ఉండాలి అంటే ఇప్పుడు షేరింగ్ విధానం కాకుండా రెంటల్ విధానం కాకుండా ఇంకేదైనా అందరికీ కలిపి ఉంటుందా అంటే ప్రస్తుతం ఏంటంటే మొదటి వారం రెంటల్ ఉండడం వల్ల తమకేమీ డబ్బు రావట్లేదని, ఎందుకంటే పెద్ద సినిమాలు కానీ లేకపోతే ఒక మధ్య రకం సినిమాలు కానీ ఏవైనా సరే మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తర్వాత వారాల్లో ఉండట్లేదని, సో మొదటి వారంలో మాత్రం రెంటే ఇచ్చి తర్వాత వారం నుంచి షేరింగ్ ఇచ్చినా తమకు ఉపయోగం ఉండట్లేదని, దీనివల్ల తాము విపరీతమైనటువంటి నష్టాలు గురవుతున్నాం అన్నది ఎగ్జిబిటర్ల వాదన. ఒకవేళ మొదటి వారం నుంచే షేరింగ్ ఇవ్వడం జరిగితే ప్రొడ్యూసర్లు అయినటువంటి తాము నష్టపోతామని చెప్పేసి నిర్మాతలు కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. సో దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, లేకపోతే ఏదైనా ఒక రేషియోని ప్రతిపాదించాలా, ఇలాంటి విషయం మీద ఈరోజు చర్చలు చాలా వేడిగానే జరిగాయని చెప్పాలి. అయితే చివరిగా దాదాపు ఒక 15 నిమిషాల క్రితమే మొత్తం సమావేశాలన్నీ ముగియడం జరిగింది. 2 రోజుల తర్వాత మొత్తం ఆల్ సెక్టార్స్తో కలిపి ఒక కమిటీ వేసి అప్పుడు దీన్ని ఈ విషయం మీద ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ప్రస్తుతానికి ప్రతిపాదనలో పెట్టారు. అలాగే 2 డేస్లో ఈ విషయం మీద ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో ఆల్ సెక్టర్స్కి సంబంధించినటువంటి మనుషులు కూడా ఉండడం జరుగుతూ ఉందని చెప్పేసి మన కొంతమంది నిర్మాతలు కూడా తెలియపరచడం చెప్పింది. సో యాజ్ ఆఫ్ నౌ సమస్యని పరిష్కరించే దిశగానే అందరూ ముందుకు వెళ్తూ ఉన్నారు. బట్ దీన్ని ఎగ్జిబిటర్లు ఏ రకంగా తీసుకుంటారు, లేదు మాకు షేరింగ్ విధానం కావాల్సిందే అంటారా, లేకపోతే మొదటి వారం కంపల్సరీ మాకు ఇంత షేరింగ్ కావాలని ఒక అంటే వాళ్ళు ప్రతిపాదించిన అమౌంట్స్ కాకుండా ఇంకా తక్కువకి ఏమన్నా వాళ్ళు ఒప్పుకుంటారా, ఇవన్నీ కూడా ఈ కమింగ్ 2 డేస్లో తెలియబోతా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా నిర్మాతలు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ వాళ్ళ ఆశాభావం ఏం వ్యక్తపరిచారంటే జూన్ 1 నుంచి బంద్ అనేటువంటిది అయితే ఉండకపోవచ్చు అని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే తాము తీసుకునే నిర్ణయాలు అందరికీ ఉపయుక్తకరంగా ఉంటాయని చెప్పేసి బోత్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే నిర్మాతలు కానీ అనుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రాతిపదికని ముందుకు తీసుకెళ్తూనే ఒక 2 రోజుల్లో మొత్తం కమిటీ అంతా ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి నిర్మాతలు చెప్పడం జరిగింది. కెమెరామెన్ రాజా రమేష్తో ఫణి, ఎన్టీవీ, హైదరాబాద్.